आज से एयर में ये नहीं है, दही है। Download and subscribe to ETV Win. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. చందమామ, నేను మీ నాన్నని. నీకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏమేం కావాలో చెప్పు, నీ దగ్గరకు తీసుకొచ్చి పెడతాను. నాన్న, నువ్వు పవన్ కళ్యాణ్వి కాదు. నిన్నే నీ ప్రోగ్రెస్ కార్డు వచ్చింది, నీ మార్క్స్ చదువుతానుండు. చందమామ ఏంట్రది, ఇంగ్లీష్ లో తక్కువ మార్కులు వచ్చాయి, నీకు ఇంగ్లీష్ టీచర్ చెప్తానుండు. సైన్స్ లో కూడా తక్కువ వచ్చాయి, నీకు ఇంగ్లీష్ టీచర్ చెప్తానుండు. అరే, సోషల్ లో కూడా తక్కువ వచ్చాయి, నీకు ఇంగ్లీష్ టీచర్ చెప్తానుండు. నాన్న, నువ్వు అన్ని ఇంగ్లీష్ అంటున్నావు, నేను వెళ్ళి అమ్మకి చెప్తాను. నాన్న, చందమామ అని నాకు ఎవరి పేరు పెట్టారు? ఇంకెవరు దానివి, నేనే. చాలా ఇంటెలిజెంట్ గా ఆలోచించి నువ్వు చందమామ లాగే ఉంటావని పెట్టాను. నేను పుట్టానని చందమామ అని పెట్టావు, అబ్బాయి పెడితే సూర్యుడు అని పెట్టేవాడవా? సరే, జోక్స్ అని పక్కన పెట్టు. ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఈ రోజు మనం అమ్మకి శ్రీమంతం చేస్తున్నాం. నువ్వేంటి? నేను చేస్తా. నువ్వు హోంవర్క్ చేయాలమ్మా, శ్రీమంతం చేయకూడదు. లేదు, నేనే చేస్తాను. నువ్వు చిన్న పిల్లవు తల్లి, నువ్వు చేయలేవు, నేను చేస్తాను, నువ్వు చూడు. నేనే చేస్తా. సరే, గొడవద్దు, నేను అమ్మని తీసుకొచ్చి అమ్మతోనే అడుగుదాం, సరేనా? సరే, లెట్స్ గో. సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని, ఇక సేవించని ఈ శ్రీవారిని. అబ్బబ్బా, ఎందుకు మీ ఇద్దరు ఇలా కొట్టుకుంటున్నారు? ఏం జరిగింది అసలు? అంజలి, నీ శ్రీమంతం చేయాలి కదా, నేను చేస్తానంటే కాదు నేనే చేస్తాను అమ్మకని గోల చేస్తుంది. చందమామ గడు, నువ్వు చిన్నపిల్లవు కదా, నీకేమి తెలీదు, నాన్న చేస్తాడు, ఓకేనా? ఇవన్నీ ఓకే. నీకు ఇంగ్లీష్ టీచర్ గురించి తెలుసా? ఇంగ్లీష్ టీచరా? ఇంగ్లీష్ టీచర్ ఎందుకు వచ్చింది మధ్యలో? ఎవరి ఇంగ్లీష్ టీచర్? అంటే ఇంగ్లీష్ తో వాళ్ళ ఎవరికి ఎక్కువ క్లోజ్గా ఉంటావు స్కూల్లో అంటే మా ఇంగ్లీష్ టీచర్తో చెప్తుంది. పోనీ ఆ ఇంగ్లీష్ టీచర్ గురించి తర్వాత చూద్దాం, ఇప్పుడైతే నాన్నకి ఇచ్చేద్దాం ఈ సీమంతం, ఓకేనా? లేదు, నువ్వు చేయలేవు కదా తల్లి శ్రీమంతం, నీకు తెలియదు ఎలా చేయాలో. నా వెనకాల ఒక మామ ఉన్నాడు, ఆ మామ చేస్తాడు. అబ్బో, ఆ మామకు అన్ని తెలుసా? తెలుసు. అయితే పిలువు. మామ వచ్చేయ్. హలో అక్క, హాయ్ బాబ్స్. ఈ మామ కోసం ఎంత ధైర్యమో. ఇప్పుడు మీరు చేసేస్తారా శ్రీమంతం? మరి అద్భుతంగా చేస్తాం. మామ చందమామ, మామ చందమామ. ఏదమ్మా ఒక్కసారి మామయ్య అను. మామ. ఒక్కసారి గొలుసు చేద్దాం. దానికి ఏమైనా కావాలంటే నీది ఇవ్వాలి, నా దగ్గర లాక్కొని కాదు. నా దగ్గర లేదు కాబట్టి అడుగుతున్నానే. సరే, నువ్వేంటి, ఏదైనా అకేషన్ ఉంటే నువ్వు వస్తావా, లేకపోతే నన్ను చూడడానికి రావా? అక్క, ఒకేషన్ ఉంటే రవిగాడు రావడం కాదు, రవిగాడు వస్తేనే ఒకేషన్ అయిపోద్ది. అయితే గొడవ ఏంటి ఇప్పుడు? గొడవ ఏంటంటావేంటి? నా సీమంతం చేయాలని ఈయన, లేదు నేనే చేయాలని చందమామ, ఇద్దరు కొట్టుకుంటున్నారు. బా, ఏదైనా మా బావ చాలా తెలివిమంతుడు. అదేలా అంటే మొత్తం సీమంతం ఖర్చు శ్రీదేవి డ్రామా కంపెనీ మీద వేసి చేసినందుకు ఉల్టా డబ్బులు తీసుకుంటావు చూడు. ఏదో అలా కలిసి వచ్చింది ఈ రోజు. చందమామ, మనం చేద్దామా, డాడీకి ఇద్దామా ఛాన్స్? మనమే చేద్దాం. మనమే చేద్దాం. చందమామ అన్నది కాబట్టి ఫిక్స్, నేనే చేస్తా సీమంతం. చైర్ కూడా రెడీగా ఉంది. అరే బామర్ది, శ్రీమంతం ఈ చైర్లో కూర్చోబెట్టి చేయరు. ఈ చైర్ మా అక్క కోసం కాదు, నీ కోసం. ఇది తీసుకెళ్లి మూల కూసో, పెట్టింది తిని పో. నేను చందమామ సీమంతం చేస్తాం, మా అక్కకి 100 ఊర్లు మాట్లాడుకునేలా చేస్తాం. కానీ మీ ఇద్దరి వల్ల అయ్యిద్దా? ఎందుకు కాదక్క, నాకు తెలిసిన మా ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ రప్పిస్తా, అంగరంగ వైభవంగా చేద్దాం. మీకేనా? మాకు ఉన్నారు చాలా మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కజిన్స్ అందరూ. మీరు పిలుచుకోండి, మేము కూడా పిలుస్తాం. వచ్చేయండి రా మన సైడ్.
a family party. It's a family party. It's a family party. It's a family party. ఓకే, మా అక్క సీమంతానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం, హార్టీ వెల్. మీ అక్క సీమంతం నేను నీకు అనుకున్నా యాక్చువల్ గా. నాకు సీమంతం ఏంట్రా? ఇప్పుడు శ్రీమంతం అంటే ఏంటన్నా? శ్రీమంతం ఏంటన్నా, ఒక షీకి మనసు నిండితే శ్రీమంతం చేస్తారన్నమాట. ఏ హరియానా, నేను ఇంకా శ్రీమంతం అంటే మహేష్ బాబు సినిమా ఏమో అనుకున్నా. మహేష్ బాబు రత్న ఎందుకు పిలుస్తాను చెప్పు. పవన్ చెప్పు, నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నాకైతే అమ్మాయి కావాలి. నాకు అబ్బాయి కావాలి. నాకు అమ్మాయి కావాలి తల్లి. అరే ఒక్క నిమిషం, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా నాకు? నాకు మా నాన్న గొడవ అవుతుంది. దేనికి? శ్రీమంతం గురించి. అంటే ఏంటి, మీ నాన్న చేస్తాడనా? అవును. లేదు శ్రీమంతం నువ్వే చెయ్యాలి, నీ ముందు నేను నిల్చుంటా. థ్యాంక్ యూ. అంటే నువ్వు చెప్పాలి, నువ్వు ముందు నిల్చుంటే నేనే కనబడతా. శ్రీమంతం చేయడానికి మా ఇంటి సైడ్ నుంచి మా ఇంట్లో చాలా మంది వచ్చారు కాబట్టి ఒక్కసారి నేను చెప్తాను. మా బావమరిది వాళ్ళ వైఫ్, మా కజిన్ వాళ్ళ వైఫ్, మా పెద్దమ్మ, అత్త, మా మదరు అండ్ మా సిస్టర్. సో ఇంతమంది ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తున్నారు. వచ్చి అంజలి శ్రీమంతానికి ఒక మెమరబుల్ ఈవెంట్ గా మార్చడానికి వాళ్ళందరూ ఒప్పుకొని వచ్చారు. మీ అందరూ కూడా థ్యాంక్స్ అమ్మా. మే చెప్పద్దా, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, మా పిన్ని వాళ్ళ పెద్దమ్మ. హలో ఎక్స్క్యూజ్ మీ, క్యాటరింగ్ మా చూస్తారు అప్పుడే. రాజు, మనం ఎక్కడికి వచ్చినాం తెలుసా? తెలియదు. ఎక్కడికి వచ్చినాం? కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. చిల్లర లేదు, పక్కకి వెళ్ళండి. ఏ ప్రియాంక ఇట్లా చెప్పు. ఇదిగో లవ్ లెటర్. అయ్యా అదేంటి చూడకుండా చెప్పేస్తున్నా? నీలోనే ఏం లేదని తెలుసాక ఇందులో ఏముంటదిలే. రే నరేష్, అది ఎందుకు ఇచ్చావు అసలు? రైటర్ రాశాడని ఇచ్చానమ్మా. నెక్స్ట్ టైం నిన్నే అడిగి ఇస్తా, ఓకేనా? అది ఎంత మంచిగా మర్యాద ఇచ్చింది. అరే నరేష్. ఓకే ఇవన్నీ కాదు కానీ వా, నేను చందమామ మా అక్కకి సీమంతం చేయడానికి రెడీగా ఉన్నాం. సో అందరు వచ్చేస్తే మా ఫ్యామిలీ మేము చేసుకుంటాం, సంబంధం లేదు మీకు. అంతే. మా ఫ్యామిలీ రా, మా అక్కది. ఏయ్ మేము చేస్తాం, శ్రీమంతం మేము చేస్తాం. నరేష్ ని తోలు తీస్తాను, ఇక్కడ ఉన్న ఇటు వచ్చేయ్. చందమామ డిసైడ్ చేసింది కాబట్టి మేం చేస్తున్నాం. మమ్మీకి సీమంతం మనం చేస్తున్నాం. లేదు, మేమే చేస్తాం. ఇదంతా వద్దు, ఇప్పుడు ఇద్దరు వస్తారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. శ్రీమంతం వచ్చేయాలన్నా? ఓకే. జర్రగండి జర్రగండి జర్రగండి, చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి జర్రగండి జర్రగండి, కరడేసు పావడేసుకొచ్చనండి. మేము జరగము, వచ్చేసాము. ఎవరు పిలిచారు మమ్మల్ని? ఓ మై గాడ్. హాయ్ చందమామ. హాయ్ రవి. హాయ్ రాష్మి. హలో మేడం. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. యాజ్ యూజువల్. మీరందరూ ఇక్కడ ఉన్నారు? మేము అందరం ఎందుకున్నామంటే మా అక్క సీమంతం చేయడానికి నేను మా చందమామ ఫిక్స్ అయ్యాం. అక్క? ఎస్ అక్క, అంజలక్క. తమ్ముడు? ఎస్ ఐఎమ్ తమ్ముడు. వావ్, సూపర్ అండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఏదైనా చేసేస్తది. ఏదేం చేస్తుందా? ఈ నైట్ చేయండి చూద్దాం. మీ సహకారం ఉంటే ఇప్పుడే చేయొచ్చు. ఎలా? ఎత్తుకోండి చెప్తా. ఎత్తుకోవాలా? చూడండి ఎంత హైట్ అయిపోయాడు. జీవితాంతం ఇలాగే ఎత్తుకుంటావా అన్న? నువ్వేం చేయి తెలుసా చందమామ, ఈ ఎపిసోడ్ అయ్యే లోపు ఆ అన్నయ్య మెడలో ఉన్న గొలుసు లాగేసుకోవాలి, ఓకేనా? లాగేసుకుంటది. అలా పెట్టుకుంటే నేను వెనకాల నుంచి లాక్కుంటా. చాలా ఎక్కువ చేస్తున్నావు నరేష్. శ్రీదేవి డ్రామా కంపెనీ 2 ఎపిసోడ్లు చేస్తా. 2 ఎపిసోడ్లు ఎందుకు ఇస్తారో తెలుసా నీకు? ఎందుకు ఇస్తారు? నువ్వు ఒక్క ఎపిసోడ్ అయినా బాగా చేస్తావని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఏ నువ్వు ముందు మీ డాడీ మాట విను, ఓకేనా? మరి నువ్వెందుకు వినట్లేదు? ఏ చిన్నపిల్లడు ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్వు కూడా చిన్నపిల్లడువే, చిన్నపిల్లలా ఉండు. ఎన్ని తిట్టిపిస్తున్నారు మీరు? కానీ ఇక్కడ ప్రాబ్లం అండి. ఏంటి?
తను చేస్తానని మా పాప చందమామ అంటుంది, కానీ మేము చేస్తామని మేము అంటున్నాం. సో ఈ ప్రాబ్లం చాలా క్రిటికల్ గా మారింది. మీరే దీన్ని సాల్వ్ చేసి మా ఆవిడకి శ్రీమంతం చేయాలి. ఇలాంటి అదృష్టం ఎవరికైనా దక్కుతుందా? కూతురు వచ్చి తల్లికి శ్రీమంతం చేయడం అసలు ఎక్కడైనా విని కని ఎరిగింది ఉందా? హ్యాపీగా వదిలేయచ్చు కదండి. అంటే పద్ధతి ప్రకారం చేయలేదేమన్న భయంతో మేము చేస్తాం అంటున్నాం, అది వినట్లేదు. ఏయ్ నువ్వు శ్రీమంతం చేస్తావా? ఫస్ట్ అంతా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఫస్ట్ ఇక్కడికి వచ్చి మాట్లాడదాందా? శ్రీమంతం జరగాలి, నాకు చందమామ లాంటి ఇంకో పాప కావాలి. ఎందుకు నేనున్నా కదా, నాకు తమ్ముడే కావాలి. అప్పుడే కదా సంపూర్ణ పరివారం అవుతుంది. సంపూర్ణ సూపర్ అనలేదు. కానీ నా కూతురితో బాగా చూసుకుంటుందా, నాకు చందమామ లాంటి పాపే కావాలి. నేను చూసుకుంటాను కదా. ఫస్ట్ మేము అంజలి గారిని బాగా చూసుకోవాలి. మీరు గొడవ పడితే ఎలా? పాపో బాబో అవన్నీ తర్వాత, ముందు శ్రీమంతం మంచిగా జరగాలి. అది ఇటువైపు నుంచి ఇంటి వాళ్ళందరూ ఎలా చేస్తారో చూస్తాము, ఇటువైపు నుంచి పాప సైడ్ కూడా ఎలా చేస్తారో చూస్తాము. అంతే. తర్వాతగా శ్రీదేవి డ్రామా కంపెనీ డిసైడ్ అవుతుంది. ఇది టార్చర్ పెడుతుంది ముందు నన్ను. సో రష్మి, అర్థమైంది కదా, ఎవరైతే ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తే వాళ్ళే శ్రీమంతం చేస్తారు. అబ్సల్యూట్లీ, ఎవరు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారో వాళ్ళే శ్రీమంతం ఘనంగా చేస్తారు. ఓకేనా? ఓకే. సో శ్రీమంతం ఘనంగా జరగాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. సో ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది అంజలి గారు శ్రీమంతం, అండ్ ఇటువైపు వచ్చి టీం చందమామ మమ్మీ ఫంక్షన్ నేను చేస్తానంటుంది. ఇటువైపు వచ్చి టీం పవన్ వద్దు వద్దు వద్దు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు చిన్న పాపవి, ఫంక్షన్ మేము చేసి పెడతామని ఫ్యామిలీ అందరినీ తెప్పించారు. సరే, ఎవరు బాగా మా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళే శ్రీమంతం ని ఘనంగా చేస్తామని ఫిక్స్ అయ్యాం. కాబట్టి ఫస్ట్ ఒక చిన్న గేమ్ తో స్టార్ట్ చేద్దాం. షూర్. ఓకే, సో ఈ గేమ్ పేరు వచ్చి రామ్మ చిలకమ్మ. సో ఈ గేమ్ లో ప్రతి రౌండ్ లో ఇద్దరిద్దరు ఆడతారు. మీ టీం నుంచి ఒకరు అండ్ మన చందమామ టీం నుంచి ఒకరు. ఓకే, వెనకాల ఎల్ఈడి మీద చిలుకొచ్చి ఒక నంబర్ సెలెక్ట్ చేస్తుంది. ఆ నంబర్ వచ్చి ఈ చైర్స్ చూస్తున్నారు కదా, బెలూన్స్ పెట్టిన చైర్స్ మీద రాస్తుంది. ఆ వైట్ లైన్స్ చూస్తున్నారు కదా, అది మీ స్టార్టింగ్ పాయింట్. ఆ నంబర్ చూడగానే ఇటువైపు నుంచి అయినా ఇటువైపు నుంచి అయినా ఫస్ట్ వచ్చి ఎవరు ఈ చైర్ మీద కూర్చుంటారో వాళ్ళకి ఒక పాయింట్. యాజ్ సింపుల్ as that. సో టీం పవన్, మీ తరఫున ఎవరి గేమ్ ఆడబోతున్నారు? ఫస్ట్ మా బామ్మర్ స్టార్ట్ చేశాడు, వెంకీ. కమ్ వెంకీ గారు, ప్లీజ్ ఆ వైట్ లైన్ దగ్గర నుంచోండి. అండ్ టీం చందమామ వైపు నుంచి రండి శ్రీవాణి గారు. మీరు చేయెత్తారు కదా, మీరు హర్యానా అన్నారు, మాకు మీరు అనిపించారు. రండి. ఆ నంబర్ మీకు తెలిసిన వెంటనే ఫస్ట్ పరిగెట్టుకొని ఎవరు ఆ చైర్ మీద కూర్చుంటారో వాళ్ళు విన్నర్స్. ఓకే, వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. ఆల్ రైట్, సో మ్యూజిక్ ప్లీజ్. ఓకే, చిల్కా కమింగ్, చిల్కా కమింగ్. వెల్ డన్ టీం చందమామ, 1 పాయింట్. మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? టీం పవన్ మీ తరఫున దివ్య. దివ్య గారు రండి. అండ్ టీం చందమామ వైపు నుంచి హర్యానా. పవన్ గారు ఇంటి తరపు నుంచి పిలుస్తున్నారు కాబట్టి వరుస పెట్టి చెప్పాలి, మాకు అప్పుడే అర్థమవుతుంది. దివ్య అని చెప్పకూడదు. ఓకే ఓకే, దివ్య నా మరదలు చెల్లెలు. సారీ. మా బామ్మర్ది వైఫ్ చెల్లెలు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వరుసలు పెట్టి పిలవాలో? టీవీలో కనిపించడం కోసం ఇలా డబ్బులు తీసుకునే ఆర్టిస్ట్ లా. నీ వరుసలు కొంచెం వీక్ లే, అందుకదా అది వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, చెల్లియా మరదలా? చెల్లెలు, నా బామ్మర్ది వైఫ్ చెల్లెలు. ఆల్ రైట్, మ్యూజిక్. ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యు చెప్పి చూడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. చిల్కా టైం. 7 బ్లాస్ట్ అవ్వాలి. నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. వెల్ డన్ హర్యానా, 1 పాయింట్ ఫర్ టీం చందమామ.
సెకండ్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి లీడ్ లో ఉంది టీమ్ చందమామ విత్ 2 పాయింట్స్ అండ్ టీమ్ పవన్ ఇంకా బోని కాలేదు కాబట్టి సో నెక్స్ట్ మా సిస్టర్ వీళ్ళతో అవ్వట్లేదు. బామ్మగారు రమ్మని చెప్పు. ఎవరు? మా సిస్టర్ సుష్మా. సిస్టర్ సుష్మా గారు రండి. కన్ఫర్మ్ సిస్టర్గా. సిస్టర్ అండ్ ఇటువైపు నుంచి కీర్తి గారు రండి. ఆల్ రైట్ మ్యూజిక్. కుర్చీని మాట్లాడబెట్టి జీరో. చీటింగ్. చిల్క జీరో లేదు. చిల్క ఇంకో నంబర్ తీయాలి అంటే మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. రండి కీర్తి గారు. బ్యాక్ టు పొజిషన్స్. మ్యూజిక్. చిల్క టైం. థ్యాంక్స్ టు సిస్టర్ గారు. పరువు కాపాడింది. మీ పరువు కాపాడారు మీ సిస్టర్. అట్ ద సేమ్ టైం షీ గాట్ యు పాయింట్ 1. ఆల్ రైట్ థర్డ్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి స్టిల్ టీమ్ చందమామ లీడ్ లో ఉన్నారు విత్ 2 పాయింట్స్ అండ్ టీమ్ పవన్ మీ పొలంలో మొలకలు వచ్చాయి విత్ 1 పాయింట్. యా. మై నెక్స్ట్ ఎవరు వస్తున్నారు పవన్ గారు? నేనే వస్తున్నా. రామ్ ప్రసాద్ గారా? మరి ఇటువైపు నుంచి ప్రియాంక గారు రండి. నంబర్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని వెళ్ళండి. చిల్క నంబర్ తీయగానే ఫస్ట్ వచ్చి ఎవరు కూర్చుంటారో వాళ్ళకి 1 పాయింట్ కాబట్టి మ్యూజిక్ ప్లీజ్. ఆల్ రైట్ చిల్క టైం. ఇప్పుడు 9. ఇది చీటింగ్ ఒప్పుకోం. ముందే చెప్పాను క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 6 కాస్త 9 కూడా మారొచ్చు. ఆ చిలక ఏమైంది? అది బానే ఉందిగా ఇంత వచ్చినప్పుడు. చిలుక అప్పుడప్పుడు కొంచెం స్మార్ట్ ఉంటుంది. ఇది ఎవరు అండర్లో బతుకుతుంది? ఇది ఇప్పుడు 6 కాస్త 9 గా మారొచ్చు. టైం తీసుకుంది కానీ చాలా టైం తీసుకుంది. సరిగ్గా అబ్జర్వ్ చేయండి నంబర్ ని అని చెప్పా. కరెక్ట్ గానే చూసారబ్బా. ఫస్ట్ ఏ నంబర్ అయితే పడిందో ఆ నంబర్ చూసుకొని వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆయన కూర్చున్న తర్వాత అక్కడ తిరిగింది. ఐ డోంట్ అగ్రీ దిస్. అదేలాగండి నేను జడ్జిగా కూర్చుంటప్పుడు నేను న్యాయమే చెప్తా. అది మేడం చిలక తప్పు చెప్పినా నేను న్యాయమే చెప్తా. రాజమాత ఒక్కసారి ఆలోచించండి. మేడం హైకోర్టు పంపించండి ఫస్ట్ దగ్గర నుంచి. సో టీమ్ పవన్ అండ్ టీమ్ చందమామ నంబర్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఓకే. మ్యూజిక్ స్టార్ట్ అయిన వెంటనే డాన్స్ చేయండి. ఆగగానే చిల్కని నోటీస్ చేయండి. నంబర్ ని అబ్జర్వ్ చేయండి. ఓకే మ్యూజిక్ ప్లీజ్. ఏమైంది రాంప్రసాద్ గారు? ఆ నెంబర్ మళ్ళీ మారుతుంది. మార్చు. అది ఎలా మారుతుంది? అబ్జర్వ్ చేయమన్నారు కదా కొంతసేపు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా?
ఆల్రైట్, మరి థర్డ్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి టీమ్ చందమామ లీడ్ లో ఉన్నారు విత్ 3 పాయింట్స్ అండ్ టీమ్ పవన్ 1 పాయింట్. ఇట్స్ ఎన్ని చందన వస్తుంది. అండ్ ఇటువైపు నుంచి భావన గారు రండి. రెడీ, మ్యూజిక్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 రాధిక. Two points, Team Pavan. అయినా లీడ్ లో ఉన్నారు టీమ్ చందమామ విత్ 3 పాయింట్స్. సో ఫోర్త్ రౌండ్ లో తెలిసిపోతుంది టీమ్ చందమామ గెలుస్తారా లేదా టీమ్ పవన్ తో టై అవుతారా. మరి ఫైనల్ గా ఈ ఫోర్త్ రౌండ్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? టీమ్ పవన్ గిరీష్ వస్తున్నాడు. రండి గిరీష్ గారు. అండ్ ఇటువైపు నుంచి భవానీ నాయుడు రండి. మ్యూజిక్. Clear winners, Team Chandamama! ఆల్రైట్, ఇంద్రజ గారి దగ్గర నుంచి ఈ గేమ్ గురించి తెలుసుకునే ముందు ఐ థింక్ వీ షుడ్ ఫస్ట్ టాక్ టు ద ఫ్యామిలీ మెంబర్స్. సో టీమ్ పవన్ ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, అట్ ద సేమ్ టైం ఈ గేమ్ ని ఆడడం, ఇలాగా సరదాగా ఉండడం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగుంది. ఫస్ట్ టైం రావడం షోకి ఇలా, అది వదిన శ్రీమంతం షోకి. చాలా హ్యాపీగా ఉంది. ఎంజాయ్ చేసాం బాగా. సో స్వీట్. ఇంకెవరు మాట్లాడతారు? ఇలాగే పవన్ ని ప్రతి సంవత్సరం శ్రీమంతం తీసామని చెప్పండి. ఇంకెవరు మాట్లాడతారు? బామ్మగారు మీ పేరు? ఓనేనా? మాట్లాడు మామ, మీ పేరు చెప్పండి. చిట్టమ్మ. చిట్టమ్మ. మీకు ఏమనిపించిందండి గేమ్స్ అవి చూస్తే? బాగుంది, చాలా బాగుంది. రష్మి ఎలా ఉంది? లక్ష్మి కూడా బాగుంది. థ్యాంక్ యూ. మీ పేరు? కుసుమ కుమారి. మేడం, నాకు తెలిసి మీరు వయసు ఉన్నప్పుడు ఖచ్చితంగా రష్మిలా ఉండి ఉంటారు. ఫ్యూచర్ ఇలాగే ఉంటుంది చూడొకసారి. చాలా అందంగా ఉంది అయితే నా ఫ్యూచర్. చాలా అందంగా ఉన్నారు. యాక్చువల్లీ చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మా అత్త చాలా అందంగా ఉండేది అండ్ ఆవిడ జడ వచ్చేసి ఆల్మోస్ట్ చాలా పొడుగు ఉండేది. అందరూ జడ గురించి డిస్కషన్ ఉండేది అంట వీధి మొత్తం. అప్పుడు పరిచయం ప్లాంటేషన్ ఉండేది కదా నాకు. ఆల్ రైట్, సో ఫైనలీ పవన్ గారు ఇప్పుడు మీరు మాట్లాడాలి. ఫ్యామిలీ అందరితో ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు, అది కూడా ఎంతో ఆస్పిషియస్ ఒకేజన్ కి. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందంటే ఎన్నిసార్లు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాను, బట్ మా మదర్ గానీ, మా సిస్టర్స్, మా కజిన్స్, మా పెద్దమ్మ అత్త వీళ్ళిద్దరు ఎప్పుడు రాలేదు. మా అమ్మన్న ఒకసారి వచ్చారేమో కానీ వీళ్ళిద్దరు ఎప్పుడు రాలేదు. సో వీళ్ళిద్దరి గురించి నేను చెప్పాలి. మా అమ్మ నాన్న ఎలా చూసుకున్నారో అంతకు మించి, అంటే వాళ్ళకి నేను తప్ప ఇంకేం లేదు. నేనే వాళ్ళ కొడుకుని, నేనే ఇంకా అన్ని వాళ్ళకి, నేను తప్ప వేరే ఇది లేదు. సో మా అమ్మ అడిగినా సరే వీళ్ళు ఏం డిసైడ్ చేస్తారో నా విషయంలో అదే మా అమ్మ ఒప్పుకునేది, మా నాన్న ఒప్పుకునేవాళ్ళు. సో వాళ్ళు ఈ రోజు అంజలి శ్రీమంతానికి రావడం, కూర్చొని షో చూడడం నాకు ఎంత హ్యాపీగా ఉందంటే థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మెమరబుల్ మూమెంట్ నాకు ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ పెద్దమ్మ, థ్యాంక్ యూ అత్త. ఇంత దూరం రావడానికి కారణం మీరిద్దరు కష్టం కూడా ఉంది. ఈ అందరి ముందు థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో పవన్ గారు చిన్నగా ఎమోషనల్ అయ్యారు. ఈవెంట్ కి వాళ్ళు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు ఈ శ్రీమంతం దీనికి. నాకు ఇలాంటి ఒక మెమరబుల్ మూమెంట్ శ్రీదేవిలో ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. Now finally over to you, ma'am ఇంద్రజ గారు. ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా బంధువుల్ని ఇక్కడ చూడడమే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక ఏజ్ దాటిన తర్వాత మనం అందరం కూడా దేనికి దూరం అవుతామో లేదో గానీ ఈ గేమ్స్ కి వాటికి చాలా దూరం అయిపోతాము. అది ఎందుకో తెలియదు, అలా ఉంటేనే ఆ పెద్దరికం, ఆ పెద్ద మనిషి ధోరణ అనేసి మన మీద ఒక ముద్ర వేసేసారా ఏంటో. మరి వాళ్ళందరూ ఆడుతున్నప్పుడు చూడండి, వాళ్ళ చిన్నపిల్లలా మారిపోయి ఎంత హ్యాపీగా ఉన్నారు.
అందరు కలిసి ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు ప్లే చేసినప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఎంత ఉత్సాహం వాళ్ళలో కనపడుతుంది. ఐ కంప్లీట్లీ ఎంజాయ్డ్ అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. Thank you so much Indruja garu, and thank you so much to team Pawan and family and team Chandamama and family, and congratulations team Chandamama, meeru ee round gelicharu. Sridevi Drama Company lo oka singing sensation ready ga unnaru. Please welcome the legendary Gantadi Krishna garu. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఓ దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఓ కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం, తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం, నా ఊపిరి చిరునామా నువ్వే. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. మనసు నిన్ను చూస్తూనే నన్ను మరిచిపోయిందే, మాటైనా వినకుండా నిన్ను చేరమంటోందే. నా మనసు నిన్ను చూస్తూనే నన్ను మరిచిపోయిందే, మాటైనా వినకుండా నిన్ను చేరమంటోంది. నిన్ను మేఘాన ఒక బొమ్మగా దించగా నే మలిచాను హరివిల్లు నే కుంచెగా, ఈ చిరుగాలితో చెప్పనా నీ మది నిండా నేనుండనా. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, నిద్రలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఏ హే 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 ఓ హో హో హో. చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, నిన్ను చూస్తే రోజు నాకు పండగేనమ్మా. చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, నిన్ను చూస్తే రోజు నాకు పండగేనమ్మా. నా అడుగుల్లో అడుగేస్తూ నా మదిలో ఎల్లో చూస్తూ, నా అడుగుల్లో అడుగేస్తూ నా మదిలో ఎల్లో చూస్తూ, నా గుండెల్లో చొరబడిపోయావే. చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా. నెచ్చెలి పైటకు వెచ్చగా తాకే చిరుగాలినై, నా చెలి నుదుటికి అందాన్నిచ్చే సింధూరమై, కమ్మని కలగా రమ్మని పిలిచే నా నేస్తమై, అక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై. గున్నమామి తోటల్లో నానే ఎదురు చూస్తాలే, గుప్పెడంత గుండెల్లో నా చోటిస్తారావయ్యో, నా ప్రేమ రాసివి నువ్వే, నా ఊపిరి
ప్రతి చిరునామా నువ్వే. గుడి గంటలు మోగిన వేళ మది సంబరపడుతోంది. తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది. ఆ దేవుని పూజకు నువ్వొస్తే, నా దేవిని చూడగా నేనొస్తే, అది ప్రేమకు శ్రీకారం. గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది. తొలి సంధ్యల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది. జాబిల్లి లేకపోతేనే నువ్వుంటే చాలు, సూర్యుడు రాకపోతేనే నువ్వొస్తే చాలు. జాబిల్లి లేకపోతేనే నువ్వుంటే చాలు, సూర్యుడు రాకపోతేనే నువ్వొస్తే చాలు. జాబిల్లి లేకపోతేనే నువ్వుంటే చాలు, సూర్యుడు రాకపోతేనే నువ్వొస్తే చాలు. నవ్వులే వెన్నెలగా కన్నులలో వెలుగుతూ ఉంటే, వెచ్చని కౌగిలిలో కాలమంతా కరిగిపోతుంటే, జాబిల్లి లేకపోతేనే నువ్వుంటే చాలు, సూర్యుడు రాకపోతేనే నువ్వొస్తే చాలు. పైరగాలి వీచకుంటే బయట గాలి పీల్చుకుంటా, వెన్న ముద్ద చాలకుంటే కన్నె ముద్దు దోచుకుంటా. పర్ణశాల దూరం అయితే ప్రణయశాల చేరుకుంటా, పంచదార తక్కువైతే పెదవి ధార ఇచ్చుకుంటా. నీ చెంప మీద నా ప్రేమ చిత్రం ముద్రించుకోనా ఓ మైనా, నీ ఛాతి పైన నా తిపి స్వప్నం పండించుకోనా ఏమైనా. ఇప్పుడే ఇప్పుడిప్పుడే కన్నయ్యీడు రెక్క విప్పుతూ ఉంటే, గుట్టుగా ఒక చెట్టుగా గుండె ఆశలన్నీ చుట్టుకుంటుంటే. జాబిల్లి లేకపోతేనే నువ్వుంటే చాలు, సూర్యుడు రాకపోతేనే నువ్వొస్తే చాలు. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు జల్లిపోయేరా. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు జల్లిపోయేరా. ఏ ఇంటి వనితో మరి తనకి పేరు ఉందో మరి, ఏ ఇంటి ఆ చిన్నదో నా ఎదదోచే ఆ సుందరి. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు జల్లిపోయేరా. వెల్కమ్ టు మ్యూజిక్ డైరెక్టర్ ది లెజెండరీ కంట్యాడ కృష్ణ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేను ఇట్స్ ఏ వెరీ ప్రెస్టీజియస్ షో విచ్ ఐఎమ్ వాచింగ్. అంటే నాకు చాలా చాలా ఇష్టం
ఎందుకంటే ఇన్స్టాంట్ కామెడీ, ఇన్స్టాంట్ ప్రిపరేషన్ ఆఫ్ స్టోరీ లైన్స్. సో ఒక షోలో ఇంతమందిని ఇన్వాల్వ్ చేసి ఒక బ్యూటిఫుల్ కంటెంట్ ను తయారు చేయడం అనేది ఇట్స్ గోస్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, అమ్మా. మీరు నేను అక్కడ మాట్లాడుకుంటున్నాము దట్ యు నో ది సాంగ్స్ ఇన్ని రోజులు అయ్యాయి పాటలు విని, ఇట్స్ బీన్ సచ్ ఎ లాంగ్ టైం. సో ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత? నాకు మీరు పాట పాడుతుంటే సార్ క్యాసెట్ ఏ సైడ్ బి సైడ్ గుర్తొచ్చింది సార్. క్యాసెట్ రోజు ఆ క్యాసెట్ లో ఏ సైడ్ 3 పాటలు తిప్పి పెడితే 3 పాటలు వచ్చేది. ఇవన్నీ మా డాడీ మా అమ్మని పడేయడానికి వాడిన పాటలు సార్ ఇవన్నీ. ఓహో, మా డాడీ ఇట్లా ఇంటికి వస్తుంటే మా అమ్మ కోపం మీద ఉంది అనుకో, అందమైన కుందనాల బొమ్మరా అని ఎంట్రీ ఇస్తుండే. అందమైన కుందనాల బొమ్మరా. అప్పుడు ఈ పాట గుర్తొచ్చేది అనమాట. అప్పుడు మేము వినేది. ఇప్పుడు సార్ ఆ పాట మ్యూజిక్ క్రియేట్ చేసింది డైరెక్షన్ మీదే కాబట్టి గ్రేట్ సార్. ఆ క్యాసెట్ రోజులు, ఆ బ్యూటిఫుల్ డేస్, గుడ్ ఓల్డెన్ డేస్ గుర్తు చేశారు. నిజంగా గుడ్ ఓల్డెన్ డేస్, ఆ మెమరీ లేన్ మీరు మమ్మ అందరినీ తీసుకొని వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మరి ఇంద్రజా మ్యామ్. Sir, we are extremely honored and it's a high privilege for us to have you here. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మేము ఎంతో ఇష్టపడి విన్న పాటలు ఇప్పటికి కూడా మా రీల్స్లో చక్కగా చీర కట్టుకొని ఇలా మల్లె పువ్వులు పెట్టుకొని అన్ని అలా నిలబడ్డామంటే ఫస్ట్ మా వచ్చే పాట ఏంటంటే అందమైన కుందనాల బొమ్మరా. ఆ పాటలు అందరి నోట వింటున్నంత వరకు చిరకాలం మీరుంటారు సార్. మీ పేరుంటుంది, మీరుంటారు. మీ పాటలు ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఈ మెమరీ లేన్ నుంచి తీసేయలేరు. అంత బ్యూటిఫుల్ సాంగ్స్ మాకైతే మీరు ఇచ్చారు. అండ్ మిమ్మల్ని ప్రత్యక్షంగా ఇక్కడికి చూడడం నాకైతే చాలా సర్ప్రైజింగ్ సార్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి రావడమే కాకుండా మీ పాటల్ని మీరే పాడి వినిపించడం అనేది నిజంగా చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ a lot more good music from you. Yeah, very shortly, madam. Very shortly. God bless, and we are also keeping my fingers crossed. I wish, I pray and I hope very soon అదే తారాస్థాయికి మీరు చేరుకుంటారని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఇంద్రజా గారు. మరి రామ్ ప్రసాద్ గారు. సార్ మీరు అప్పుల్లో ఇవన్నీ ట్రెండ్ సృష్టించిన సాంగ్స్ సార్, చాలా ఫేమస్. అంటే యూత్ అంతా ఇంకా ఆ పాటలు పాడుకుని అమ్మాయిలు ఫాలో అయ్యారు. యాక్చువల్ గా రవి డాడీ మమ్మీ కాదు, బయట అమ్మాయిలు కూడా చాలా మంది పాడారు. అప్పుడు నేను చూసాను కూడా. మా డాడీ నువ్వు ఫ్రెండ్స్ కదా, అప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అందుకే. అంత మాట నచ్చావే భామ నువ్వే నా ప్రేమ. ఒక్కసారి మాకు ఓల్డేజ్ గుర్తేసారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు. మరి పవన్ గారు, మీ ఫంక్షన్ కోసం అరేంజ్ చేసిన ఈ ఆయన స్పెషల్ ఫంక్షన్ సెగ్మెంట్. కాదమ్మా, వాళ్ళ ఆవిడ ఫంక్షన్. ఏంట్రా ఇది? వాళ్ళిద్దరు ఒక్కటే కదా, ఇంట్లోనే కదా ఫంక్షన్. ఏంటి మరి శ్రీమంతం ఈయన లేకుండా జరిగేదా ఏంటి? ఏమో ఆయనను కూర్చోబెడతావేమో అని నేను అనుకున్నా. సో ఓకే, మా ఇంట్లో ఫంక్షన్కి సార్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా లైఫ్లో ఫస్ట్ 100 డేస్ మూవీ 16 దానికి మ్యూజిక్ డైరెక్టర్ గంటారి కృష్ణ గారు. సో ఆ 60s మూవీలో పవన్ కూడా యాక్ట్ చేశాడు. అది నా ఫస్ట్ మూవీ. అప్పుడు పవన్ 14 ఇయర్స్. 14 కూడా 8th క్లాస్ అప్పుడు నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు. ఓహో, అండర్ ఏజా? అండర్ ఏజ్. సో ఆ సినిమాలో బేసిక్ గా నా డాన్స్ కి చాలా బాగా పేరు వచ్చింది ఆ టైంలో. సో అంత డాన్స్ రావడానికి ఆ ఛాన్స్ రావడానికి నాగేశ్వర్ అయితే అంత మంచి సాంగ్స్ మాకు ఇచ్చి ఈ రోజుకి నన్ను అప్పుడప్పుడు కొంతమంది నా డాన్స్ గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఇచ్చిన సాంగ్స్ వల్ల సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను రష్మి ఆ టైంలో పుట్టలేదు బేసికలీ. అప్పుడు నీ స్కూల్ కదా, నువ్వు కూడా స్కూలే కదా అప్పుడు. లేదు, ఆ డాన్స్ చూడలేదు. ఒక్క స్టెప్ అదేమన్నా. అంత స్పీడ్ గేమ్ అవసరం లేదు, కొంచెం చిన్నగానే చేశారేనా? అయిందా? బాగైందా?
మొత్తానికి అర్థం ఏమైందంటే అంజలి జాగ్రత్తగా ఉండాలి. ఆమె బాధ కాస్ట్యూమ్ లోపల ఎన్ని జరిగినాయో అని. ఈ డాడీ ఇట్లా ఫాస్ట్ గా డాన్స్ చేసి నచ్చట్లేదా చందమామ నీకు? అంటే మ్యూజిక్ తగ్గట్టు చేశాడు కదా నాన్న. అంటే బాగా చేశారు కదా డాడీ. డాడీని ఎప్పుడు అలా చూడదు. ఫస్ట్ టైం డాడీకి ఏమైంది, కంగారు పడిపోయింది. డాడీకి ఎంత మార్కులు ఇస్తావు? అవుట్ ఆఫ్ 10 ఎంత మార్క్స్ ఇస్తావు? ఇచ్చి అమ్మ ఈ వయసులో కింద కూర్చొని పైకి లేచాడు. డాడీకి 10 లో ఎంత మార్క్ ఇస్తావు? మళ్ళీ చెప్పండి, వినిపిలే. నేను దగ్గర వస్తానమ్మా, ఆగు. డాడీ ఇప్పుడు కింద పైకి లేచి డాన్స్ చేశాడు కదా, ఎన్ని మార్కులు ఇస్తావు? 50. 10కి ఎన్ని మార్కులు ఇస్తావు? 50. డాడీ అంత ఫాస్ట్ గా డాన్స్ చేస్తే నీకు నచ్చిందా? నచ్చలే. ఏ ఎందుకమ్మా? స్లోగానే చేయాలి కదా, ఎందుకంత స్పీడ్ గా? సాంగ్ ఫాస్ట్ ఉంది కదా. అంటే వయసు దృష్టిలో పెట్టుకోవాలి కదా అన్నట్టు. కాదు, ఇప్పుడు డాడీ ఫాస్ట్ గా డాన్స్ చేస్తే ప్రాబ్లం ఏంటి? ఏం కాలు చేపట్టేస్తే ఎవరి చేస్తారు సేవలు ఇంట్లో? ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ శ్రీమంతం ఫంక్షన్ కి నా ఫస్ట్ మూవీ జ్ఞాపకాలని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ శ్రీదేవి కంపెనీ, మెమరబుల్ డే చేశారు నిజంగానే నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పవన్ గారు. సూపర్ డార్లింగ్, సూపర్ పవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నచ్చావే భామ, నువ్వే నా ప్రేమ. అండ్ ఇప్పుడు ఒక మంచి ఎంటర్టైనింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉంది ఎరియానా. సో లెట్స్ వెల్కమ్ హర్. కతులతోటే కాదు, కంటి చూపుతోనే చెప్పాలా. అరే దాదా దాదా రాజా, దర్శి కొడతా మంచన్ హౌసు దర్వాజా. చలో నీదే కాదా హనీ రోజా, ఒళ్ళో కర్ర బిట్టా అంటే నీ పంజా. ఇంటికే బస్తావో, నటింటికే బస్తావో, అడుగడితే హిస్టరీ రిపీట్స్. దబిడి నీ చెయ్యే ఎత్తు బాల. దబిడి నా చెంప మోగిపోయేలా. దబిడి నువ్వు తంచు బాల. దబిడి చెమటల్లో తడిసిపోయేలా. కంత షేరింగో, బౌలింగో, బ్యాటింగో, ఫీల్డింగో, ఇక చేసేయి నా బయట జారంగో. ఇంటికే బస్తావో, నటింటికే బస్తావో, అడుగడితే హిస్టరీ రిపీట్స్. దబిడి నీ చెయ్యే ఎత్తు బాల. దబిడి నా చెంప మోగిపోయేలా. శైలజ గారు ఎలా అనిపించింది? క్యూట్ చేసిన పర్ఫార్మెన్స్. చాలా 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 బాగా అనిపించింది. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏదో చూద్దాము. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. నువ్వు లే 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 రాజా. చిన్న సెంటిమెంట్. అచ్చా కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ లో మేము దూరకూడదు. ఎవరమ్మా నువ్వు? హే, దీనికి కారణం నువ్వే. నీకు మెంటలా? ఎవరితో నువ్వు? ఎవరివేనా? తిన్న తర్వాత చేతులు కడుక్కోవడం నీకు అలవాటే కదా.
నేనెవరో నీకు తెలియదు. తెలీదు. దీనికి కారణం ఎవరో నీకు తెలియదు. తెలీదు. ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు. దాన్ని పరిచయం చేసింది నువ్వు కాదు. నాకు పరిచయం లేదమ్మా దాంతో. మంచం అంటే ఏంటో తెలియదు నాకు. కిర్రు కిర్రు ఊగుతుందని చెప్పింది నువ్వు కాదు. వర్షంలో తడి చూస్తుంటే రూమ్ లోకి తీసుకెళ్ళింది నువ్వు కాదు. కాదు. హరిప్ప చేసింది నువ్వు కాదు. వద్దు నాన్న, తండ్రిని చూసి తన్నకూడదు. బిడ్డ తంతున్నాడు. పిచ్చి పిచ్చి చేయకు. పిచ్చి పిచ్చి చేయకు. మా వైఫ్ శ్రీమంతం ఇలా పిచ్చి చేసి ఉంటే బాగుండదు. మీ వైఫ్? అవును. అసలు వైఫ్ నేను. సాక్ష్యం ఏంటి? సాక్ష్యమా? ఎవరితో నువ్వు? మా ఆయన చాలా మంచోడు. నువ్వు చెప్పినవన్నీ ఆయనలో నిజంగా. వచ్చావా నంగనాచి? బుట్టలో వేసుకొని నీకు చందమామనే కరెక్ట్. బుట్టలో వేసుకొని నా మొగుని నా నుండి దూరం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను మొగుడని. ఆయన నీ మొగుడైతే నాకేంటి ములక్కాడా? ఈ ఆకుని పొడిచింది ఈ ముల్లుగాడే. ములక్కాడ కాస్త ముల్లుగాడుగా మారాడు. నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు. లేదు లేదు అసలు లేదు. ఆడియో తీయరా. హాయ్ డార్లింగ్. చెప్పు. ఎక్కడున్నావు? ఎందుకు? అంటే అంజలి షూట్ కి వెళ్ళింది. అయితే ఈవినింగ్ వరకు రాదు. అయితే అంటే నువ్వు ఇటు ఇంటికి వస్తావని. ఓకే అయితే. ఎంతసేపు పడుతుంది? డోర్టీ. దొరికిపోయావు. చెప్పు. అది నా వాయిస్ కాదు. నీ వాయిసే. మీరు మార్ఫింగ్ చేశారు. ఆ రోజు ఇంకా వీడియోలు తీసుకుందాం అన్నాడండి. చీచి ఇట్లాంటి అబాండాలు నా మీద చెప్తున్నా. అంజలి లేచిందని తంత ఎక్కడికో వెళ్ళి పడతావు. ప్రసాద్ గారు మీరే ఏదో ఒకటి చెయ్యండి. ఆల్రెడీ ఎవడో చేశాడు కదా, ఏం చేస్తాం? అది కాదు, ఇప్పుడు నాకు నా బిడ్డకి. ఒక నిమిషం మేడం, కొంచెం అమ్ముకుంటున్నారు. నాకు నా బిడ్డకి రక్షణ ఎవరు? మాకు న్యాయం చేసేది ఎవరు? వచ్చింది న్యాయం చేయడానికి. దాన్వి నేను ఫోన్ లో మాట్లాడానని ఏదో పిచ్చి పిచ్చికి మాట్లాడుతున్నాడు. నేను కూడా విన్నా. అది నీ వాయిస్ కాదు. వచ్చిందిరా మాట్లాడడానికి. వచ్చింది. ఎవరు? మా పాప. ఒక్కసారి పిన్ని అనవే. ఒక్కసారి పిన్ని అనవే. వెళ్ళి ఆడుకోమ్మా. ఇది అనేటట్టు లేదు. పిన్ని అంటే నాది అయిపోతే నా కష్టాలు వెళ్ళిపోతానే. కానీ నమ్ముతున్నావా? నమ్మట్లే. పిన్ని అని పిలవద్దు. పిలవను. తమ్ముడు వద్దా? ఇక్కడ వద్దు. తమ్ముడితో ఆడుకోవా? ఇంకా చాలు నీ ఓవరాక్షన్. సరేనా? ఆపుతావా? నువ్వే నాకు న్యాయం చెయ్యాలమ్మా. అమ్మా ఇదంతా ప్రాంక్. ఉత్తుత్తి ఊరికే. నాకు తెలుసులేదు. నేను విన్నావు. అక్కడే ఉన్నావు. నీకు మైక్ ఇస్తే ఇంకెన్ని చెప్తావు నువ్వు? ఇంకా సరే నీ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. సరే ప్రాంక్ అంటే వదిలేలే. అక్క క్షమించక్క. ఏదో ఊరికే ఇలాంటి అన్యాయాలు బాగా జరుగుతున్నాయి. అందుకే జనాలకి ఒక ప్రాంక్ వీడియో చేద్దామని. ఎంత జరిగినా అంజలి గారు ఎలా అనిపించింది సరదాగా చేసిన ఈ స్కిట్? ఏమన్నాడు? నంగ నాచిని. నరేష్ ఎప్పుడు వచ్చినా చాలా బాగా చేస్తాడు. కాకపోతే ఈ రోజు అబాండం వేసావు. మా ఆయనకి నిజంగా అవన్నీ తెలియదురా. చాలా మంచోడు. ఆయన మంచోడు అనే దానికే ఇంతగానో నాటకం ఆడాను తెలుసా? లేకపోతే ఏం చేసేవాడివి? ఆయనే నిజమయ్యేది.
మరి ఇటువైపు రాంప్రసాద్ గారు. మా నరేష్ ఎప్పుడైనా ఎవరున్నా లేకపోయినా సరే ఒక్కడే సిగ్మెంట్ ఎదిచినా చేస్తాడు. నరేష్ నువ్వు సూపర్ రా. ఫైనలీ ఇంద్రజా మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? అన్డౌటెడ్లీ నరేష్ కి ఏదైనా ఒక్క వర్డ్ గానీ లేకపోతే ఒక్క సెంటెన్స్ కానీ ఇచ్చేసి దాన్ని నువ్వే నీ అంతటా చేసుకొని వదిలేస్తే చాలు ఎంటైర్ స్టేజ్ ని దుమ్ము దులిపేస్తారు. అండ్ మొత్తానికి మన చందమామ వచ్చే ఫినిషింగ్ టచ్ అయితే చాలా బాగా ఇచ్చారు. అది ఒక మంచి కాంబినేషన్. నరేష్ అండ్ చందమామ చాలా బాగుంది. బాగుంది నరేష్, నైస్. నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా. ఆల్రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ పవర్. హలో మీ టీమ్ అటుంది వెళ్ళు. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ. And now it's time for an emotional and sentimental act. Please put your hands together to welcome Ravi and Bhavna garu. పెళ్ళయి 10 ఏళ్ళైంది, ఇంకా పిల్లలు లేరు. పెద్ద సెల్లా దాపరించింది మా ఇంటికి. నీ వల్ల నా కొడుకుని చూసి అందరూ నవ్వుతున్నారు. ఏ జన్మలో ఏ పాపం చేస్తున్నాము, దీన్ని కోడలుగా తెచ్చుకున్నాము. అక్క ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు? తమ్ముడు, నా వల్ల కావట్లేదురా. ఈ సూటిపోటు మాటలకు ఎంత బాధపడుతున్నానో అంతకన్నా ఎక్కువ నేను తల్లిని కాలేకపోతున్నానని ఎక్కువ బాధపడుతున్నాను రా. నా వల్ల కావట్లేదు. అక్క అక్క ఏమైందక్క? అక్క కంగ్రాచులేషన్స్ అండి, మీరు తల్లిగా పోతున్నారు. సార్, మీ అక్కని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటువంటి బరువు మోయనివ్వద్దు. చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ మూదు కదిలి చూపించే మంచి మజిలీ. బేబీ చాలా హెల్తీగా ఉంది. ఒకసారి హార్ట్ బీట్ వింటారా? అవునక్క, నేను ఇప్పుడు మాట్లాడితే లోపల నా మామకి వినిపిస్తుంది కదక్క. రే మామ, వినిపిస్తుందా? ఏరా లోపల చీకటిగా ఉందా? భయమేస్తుందా? ఏం భయపడకురా, బయట మామున్నాడు. త్వరగా వచ్చేస్తే ఈ రంగుల ప్రపంచం మొత్తం తిప్పి చూపిస్తా. మనం ఇద్దరం కలిసి అన్ని తిరుగుదాం, కలిసి ఆడుకుందాం. రే, నువ్వు ఇంకా బయటికి రాకముందే నీ మామ ఎంతో ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎవరు ఏమి అన్నా మామకి చెప్పు, మామ చూసుకుంటాడు. త్వరగా వచ్చే మామ, నిన్ను చూడాలనుందిరా. అల్లుడు పుట్టాడురా నీకు, కానీ పేగు మెళ్ళేసుకొని పుట్టాడంట. ఫస్ట్ నువ్వు చూడకూడదు అంటున్నారా. నేను నా మేనల్లుడిని చూడకూడదంటారేంట్రా? 10 ఏళ్ల తర్వాత పుట్టాడు నా మేనల్లుడు. ముందు నేనే చూడాలి. తప్పుకోరా.
బలమా నీ కాలి అడుగుల్లో ఉంది నా గుడి నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి పుడుతూనే నీ ఒడిలో పాపనై పడి నీ పేరై మోగింది గుండె సవ్వడి అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ బాబా నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామా నీ భుజమెత్తి చూసిన లోకం నాకెంతో అందమైనది నీ జత నడిచి గడిపిన కాలం గెలిపించే పాఠమైనది నా పాదం ఏ పుణ్యం చేసుకున్నదు నీ వెచ్చని గుండెలపై ఆడుకున్నది నీ రక్తం పంచుకున్న జన్మ హక్కుతో నాలో ప్రతి గుణము నీ పోలికైనది అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామా నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామా రే చిన్ను, ఇప్పుడు మామకి పెళ్ళైపోయింది కదరా. నువ్వు ఇది వరకులా మామతో ఉండకూడదు, మామతో ఎక్కువసేపు ఆడుకోకూడదు. ఎందుకంటే మామ జీవితంలో అత్త కూడా ఉంది కదరా, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదురా. అమ్మా లేదమ్మా, నేను మామతోనే ఉంటాను, మామతోనే ఆడుకుంటాను. మామా ఏంటి మామా, రోజు నీ పక్కనే పడుకుంటాను కదా, నేను నీ పక్కనే పడుకోవాలి, నువ్వు నాకు కథలు చెప్పాలి. మామా ఎప్పుడు నువ్వు మొదటి ముద్ద నాకే తినిపిస్తావు కదా, నువ్వు తినిపించకుండా ఎప్పుడైనా నేను తిన్నానా? ఏంటండి ఇంకా మీ మేనల్లుడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడా, వాళ్ళ ఇంటికి వెళ్ళడా? వాడు చిన్న పిల్లోడే, వాడేం చేశాడు? నాకు మీతో పెళ్ళైందండి, నాకు ఉంటుంది కదా మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో ప్రేమగా తినిపించుకోవాలి అని. ప్రతి విషయంలోనూ మన మధ్యలో వాడే ఉంటున్నాడు, నాకు అస్సలు నచ్చట్లేదు. ముందు వాడిని ఇంటి నుండి పంపించేయండి, లేదా నేనే వెళ్ళిపోతా. చెప్పండి, వాడా నేనా? రే చిన్ను, పది ఇంక మన ఇంటికి వెళ్దాం. అక్క ఏంటక్క నువ్వు కూడా? రే తమ్ముడు చాలురా, వీడింకిక్కడ ఉంటే అది నీకే ఇబ్బందిరా. వీడి వల్ల మీ ఇద్దరి మధ్య అనవసరమైన గొడవలు రాకూడదురా. వీడింకెప్పటికీ ఇక్కడికి రాడు. అమ్మా నేను రానమ్మా, నేను రాను, లేదు నేను మామతోనే ఉంటాను. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూలాని గొంతే మోగినే, ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే. మామా ఎప్పుడు నువ్వు మొదటి ముద్ద నాకే తినిపిస్తావు కదా, నువ్వు తినిపించకుండా ఎప్పుడైనా నేను తిన్నానా? అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే, ప్రేమ కోరే ఆకలున్నా నువ్వు రావే. అమ్మా మామ తినిపిస్తే తింటానమ్మా, మామని రమ్మనమ్మా. మామ 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 లేడు, రాడు, మామ చచ్చిపోయాడు రా. మరి మామ చనిపోతే మామ ఫోటో ఉండాలి కదా, దానికి దండ ఉండాలి కదా. రే చిన్ను, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? అంకుల్ మామ ఇంకా లేడంట అంకుల్, మీరు మ్యాజిక్ చేస్తారు కదా, మ్యాజిక్ చేసి మామని తీసుకురండి అంకుల్, ప్లీజ్ అంకుల్. నేను మ్యాజిక్ చేసి మీ మామని రప్పిస్తా, సరేనా? అంకుల్ ఏంటి అంకుల్, మామ వస్తా అని చెప్పారు కదా, ఏంటి అంకుల్ ఇంకా రాలేదు, రమ్మనండి అంకుల్, ప్లీజ్ అంకుల్, రామమ్మ రమ్మనండి అంకుల్.
నాకు తెలుసు మామ ఇంకా బతికి ఉన్నాడని. అమ్మ నాకు కావాలని ఇలా చెప్పింది. నాకు వీళ్ళెవ్వరు వద్దు, నేను వెళ్ళిపోతా, మామ దగ్గరికి వెళ్ళిపోతా. రే తమ్ముడు, చిన్నుగాడికి ఏమైందక్క? మా చిన్నగాడికి ఏమైందక్క? చిన్నుగాడికి యాక్సిడెంట్ అయిందిరా. డాక్టర్స్ చాలా క్రిటికల్గా ఉంది అని అంటున్నారు. వాడు నిన్నే కలవరిస్తున్నాడు రా. నాకు చాలా భయంగా ఉందిరా. నువ్వు ఒక్కసారి రారా. ఏంటండి మీరు వెళ్ళారనుకోండి నా మీద ఒట్టాయి. నీకు దండం పెడతా, వాడికి మామ అంటే ప్రాణం తల్లి. నాకు పుత్ర సోకాన్ని మాత్రం మిగల్చకు. నీ కాళ్ళు పట్టుకుంటా. అక్క ఏంటక్క అది? ఇదిగో వాడు నా మేనల్లుడు. నాకు అందరికన్నా వాడే ఎక్కువ. వాడి తర్వాతే ఎవరైనా. రే మామ, మామను వచ్చాను లేరా. ఇంకా మన ఇద్దరం కలిసే ఉంటాంరా. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనురా. ఎవరా, నేనే నీకు తినిపిస్తా, నేనే నేను పడుకోబెడతా. లేవురా, ఇప్పుడు నువ్వు లేకపోతే నేను వెళ్ళిపోతా. మామా లేవురా మామా, ప్లీజ్. ఒక ప్రాణానికి అమ్మ, నాన్న తరువాత అంత విలువైన ప్రేమను అందించేది ఒక్క మేనమామ మాత్రమే. అమ్మ, నాన్న ఒక ప్రాణానికి బలం అయితే ఆ బలాన్ని ముందుకు నడిపించే ధైర్యం మేనమామ. ప్రేమకు ఫలితంగా ఒక ప్రాణం ఈ లోకంలో అడుగు పెడితే మేనమామ ఆ లోకంలో అడుగులు వేయించగలడు. Absolutely superb heart touching performance, guys. Absolutely. నాకు ఇద్దరు మామలు ఉన్నారు. అమ్మకి ఏదైనా నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు పిల్లలది మామకి ఇస్తారు. ఎందుకంటే అక్షరంలో ఒక అమ్మ కాదు, రెండు మాలు ఉంటాయి. మా. సో మా అనేది పదం మేము మమ్మీకి ఎట్లా వాడతాము, మామలకి మా అని అది 2 సార్లు వస్తుంది. సో డబుల్ మదర్ అన్నమాట. ఎప్పుడైనా మమ్మీకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నెక్స్ట్ మామయ్య పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళ అధికారం అని అంటారు. నాకు ఇద్దరు మామలు ఉన్నారు. రీసెంట్ టైంలో నాకు ఆపరేషన్ జరిగేటప్పుడు 1 మంత్ నా చిన్న మామయ్య ఆయనకి ఉన్న పనులన్నీ పక్కన పెట్టి, ఆయన ఫ్యామిలీ అందరిని పక్కన పెట్టి నా మమ్మీకి తోడుగా నా అక్క సింగిల్ హ్యాండెడ్ గా కూతురుని ఎట్లా చూసుకుంటదని ఆమెతో పాటు హైదరాబాద్ వచ్చి 1 మంత్ ఇక్కడ నా హెల్త్ చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ చోటా మామ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. And Chote Mama, this is for you. From our side, from Rashmi's side, this is for you. This performance is dedicated to you. Thank you so much. And choreographer Dilip Master ekkudunaru, please. ఇంద్రజ మ్యామ్. ఐఎమ్ స్పీచ్లెస్. నాకు ఇద్దరు తోబుట్టువులు, ఇద్దరు చెల్లెళ్ళే. ఒక అన్నయ్య గాని ఒక తమ్ముడు గాని లేదని నేను చాలా చాలా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఫీలింగ్ ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇందాక రష్మి చెప్పినట్టు మామలో ఇద్దరు, అంటే అమ్మకి ఉన్నది ఒక్క మామలో ఇద్దరు ఇద్దరు తల్లులకి సమం అన్నది ఏ మాత్రం అది తీసిపోదు. అది నిజం. నాకు మనసుకు చాలా టచ్ అయిందంటే ఈ కాన్సెప్ట్ ఇంతవరకు నాకు ఎవరు స్టేజ్ మీద చేసినట్టు నాకు అసలు గుర్తు కూడా లేదు. అమ్మ ప్రేమ చూపిస్తారు, నాన్న ప్రేమ చూపిస్తారు, అలాగే అన్నయ్య ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇలా చాలా మంది ఇది. కానీ మామయ్య ప్రేమ ఎప్పుడు చూపించలేదు. మేనమామ ప్రేమ ఎస్పెషల్ గా. బంధుత్వాలు, బంధాలు ఇవన్నీ విడిపోయి ప్రతి ఒక్కరం సింగిల్ గా అయిపోయి మనల్ని మనం ఒక రూమ్ లోపలికి పుట్టి ఒక మొబైల్ తో బంధించుకునే ఇలాంటి టైంలో ఇలాంటి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉన్న పర్ఫార్మెన్స్ ఎంతో అవసరం. అండ్ పర్ఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరు, మై గాడ్, నేను ఒక్కొక్కరి గురించి చెప్తే ఇంకా వాళ్ళ గురించి తక్కువగా చెప్పినట్టే. రవి గారు, భావన గారు నిజంగానే అక్క తమ్ముడైతే ఇలాగే ఉంటారేమో అని అనిపించింది. ఇలాంటి అక్క తమ్ముళ్ళు మన మధ్య ఉంటే బాగుంటుందని కూడా అనిపించింది. అండ్ ఆడైతే అసలు ఎర్రగదీసేసాడు ధ్రువన్. నో అబౌట్ యూ, బట్ ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ గా చూసి మీరు చేశారు. మాస్టర్, హ్యాట్స్ ఆఫ్.
అండ్ ఇంద్రజ మ్యామ్ ఇప్పుడు అన్నారు కదా ఇలాంటి ఒక అన్న చెల్లెలు గాని అక్క తమ్ముళ్ళు గాని ఉంటే ఎంత బాగుంటది. సో ఆఫ్ కోర్స్ అంజలి గారు తమ్ముడు ఇక్కడే ఉన్నారు. చందమామ కమ్. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి హీస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ పిల్లో పెట్టుకో తాగావా, హీస్ బీన్ కంటిన్యూస్లీ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. కానీ లైఫ్ లో కొన్ని సార్లు మిస్అండర్స్టాండింగ్స్ వల్ల గానీ అఫ్ కోర్స్ ఎంత క్లోజ్ వాళ్ళు ఉన్నా అప్పుడప్పుడు ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో ఓవర్ టు యూ అంజలి. ఇప్పుడు మీరిద్దరు ఇక్కడ కలిసి ఉన్నారు, మధ్యలో ఏదో చిన్న గ్యాప్ వచ్చింది మీ ఇద్దరి మధ్య, ఒక 3 years 4 years మాట్లాడుకోలేదు మీరిద్దరు. అంటారు కదా ఒకే కడుపులో పుట్టి ఒకే రక్తం పంచుకుని పుట్టామని. ఎందుకో తెలీదు, పెరిగే వరకు బాగానే ఉంటాము, ఎవరెవరికో మనం కాంప్రమైజ్ అయ్యి సారీలు చెప్పుకుంటాము. కానీ తోడబుట్టిన వాళ్ళం ఎందుకు అలా అయిపోతాం నాకు అర్థం కాదు. ఆల్మోస్ట్ మా నాన్నగారు కూడా నాకు చిన్నప్పటి నుంచి లేరు, ఇంకా అమ్మ కూడా ఓకే. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి వీడే నా వెనకాల ఒక తండ్రి లాగా, ఒక ఫ్రెండ్ లాగా. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో కార్లో రావడం, షూటింగ్ లో ఉండడం, 24 hours నాతోనే ఉండేవాడు. బట్ ఒక 4 years అనుకుంటా ఆల్మోస్ట్ నేను వాడు అసలు మాట్లాడుకోలేదు. ఆ పెయిన్ ఎంత ఉండిందో నాకు మాత్రమే తెలుసు. ఈ రోజు మీరు పర్ఫామ్ చేస్తే నాకెందుకు అది బాగా గుర్తొచ్చేసింది. కానీ ఒక్కటే వెంకి, అమ్మైనా అక్క అయినా నేనే నీకు, ఏదేమైనా నువ్వు ఎలా ఉన్నా లైఫ్ లాంగ్ అక్క అని పిల్లు, నీ ముందుంటాను. దయచేసి మళ్ళీ ఇలాంటి ఒక ఇది నాకు తీసుకురానని ప్రామిస్ చేయ. వెంకీ గారు మీరు ఇప్పుడు ప్రామిస్ చేయాలి. ప్రామిస్ బెటర్, అట్లా ఏం జరగదు. నాతో చిన్నప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా వాడే నాతో ఉండేవాడు. అలాంటిది ఇలాంటి టైంలో వాడు, నేను ప్రెగ్నెంట్ ఉన్న టైంలో నిజంగా నాతో లేడు. సో అది నేను చాలా మిస్ అవుతా. సర్లే, మీ ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకి ఒక దృష్టి తీసేశారు అంతే. 4 years దృష్టి పోయింది. ఎస్ వెంకీ గారు, మీ అక్కకి మీరు ప్రామిస్ ఇవ్వాలి. ప్రామిస్ కా అండ్ మరి రవి గారు 2 మాటలు మీరు కూడా మాట్లాడాలి. చిన్నప్పటి నుంచి నాకు కూడా 2 మామలు, చిన్న మామ పెద్ద మామ. ప్రపంచం మొత్తం నాకు అగేన్స్ట్ గా ఉన్నా మా మామలు నాతో నిలబడుతుండే అనమాట, టు ఫైట్ ది వరల్డ్. అండ్ ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నానంటే ఎందుకో మా 2 మామలు, సదానంద్ మామ అండ్ సత్యానంద్ మామ. ఇప్పుడు ఎదురుపడి చెప్పలేదు మామ, మీ ఇద్దరు చాలా స్పెషల్ నా లైఫ్ లో. యు హావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ. అమ్మ బిజీగా ఉన్నప్పుడు మీరే అమ్మ అయ్యారు, నాన్న బిజీ ఉన్నప్పుడు మీరే నాన్న అయ్యారు. ప్రతి మూమెంట్ నేను గుర్తుపెట్టుకుంటా. అండ్ మీరు నేర్పించిన డిసిప్లిన్, మీరు నేర్పించిన ప్రతి మాట ఇప్పటికీ నేను పాటిస్తా. థ్యాంక్ యూ సో మచ్ చిన్న మామ పెద్ద మామ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. మా అమ్మ తరపు నుంచి, నా తరపు నుంచి. మా అమ్మ కూడా కొంచెం అప్పుడప్పుడు గడుసుగా బిహేవ్ చేసి మీకు చెప్పలేదేమో, బట్ మా అమ్మ తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ అల్లుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు. భావన గారు, నాకు అన్నయ్య ఉన్నాడు, నడుస్తూ ఉంటుంది కానీ అంత బాండింగ్ అదే నాకు తెలియదు. కానీ బట్ సమ్ టైమ్స్ రియల్ గానే ఇలాగా రెగ్యులర్ గా మాట్లాడకపోయినా ఇలా రవి నాకు తెలిసి ఒక 12 years నుంచి అనుకుంటే, మా గాయత్రి చిన్నప్పటి నుంచి అక్క అక్క అని తను గాని ఆ రిలేషన్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. రియాలిటీ కన్నా ఇవి రియల్ గా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆల్వేస్ అంటే రియల్ కంటే ఎక్కువ భావన గారు ఆవిడ చూసి నేను ప్రతిరోజు ఆల్మోస్ట్ ఇన్స్పైర్ అవుతూ ఉంటా. అంటే ద వే షీ డాన్సెస్, ద వే షీ యాక్ట్స్, ఆ డెడికేషన్. వచ్చినప్పుడు ప్రాక్టీస్ లో కూడా ఎంత డెడికేషన్. అంటే ఈ నుంచి అక్కడ నడవాలంటే ఎంత కౌంట్ ఉంటుంది, 1 2 3 4 అది కూడా మైండ్ లో పెట్టి. ఇట్స్ నాట్ జస్ట్ హర్స్, ఇట్ ఈస్ ఆపోజిట్ పర్సన్ కూడా ఇక్కడ 1 2 3 4 ఆ కౌంట్ ఉంటుంది. లెట్స్ నాట్ మిస్ దట్ కౌంట్. ఆ డెడికేషన్ నేను నిజంగా బీన్ ఫాలోయింగ్ హర్ చాలా ఏళ్ల నుంచి. ఇప్పుడున్న ఆర్టిస్ట్ లో భావన గారు యూ హ్యావ్ మై హోల్ రెస్పెక్ట్ అండి. అంటే యు ఆర్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. అంటే ఆర్టిస్ట్ ఎలా ఉండాలి అని అంటే నేను సింపుల్ గా భావన గారిలో ఉంటే అయిపోద్ది. 1 word ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్. అండ్ అంజలి ఈజ్ అ క్యూట్ లిటిల్ సిస్టర్. నాకంటే 10 సంవత్సరాలు పెద్ద అయినా నాకు ఒక బుజ్జి చెల్లి లాంటిది మా అంజలి. తమ్ముళ్ళు ఉంటే ఇలా ఉంటారన్నమాట. బట్ నిజంగా హోల్ హార్టెడ్ గా ఈ పర్ఫార్మెన్స్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ద మామాస్ ఇన్ ద వరల్డ్, ద చోటా మామాస్ అండ్ ద బడా మామాస్. అక్కడ చూడండి, వాళ్ళ అమ్మ ఏడ్చిందని చెప్పి చందమామ ఇంకా ఏడు పాపట్లేదు. చూడండి, దీనికోసమైనా మీరు ఏడవకూడదు అంజలి. స్పెషల్ మెన్షన్ అబౌట్ ధ్రువన్. హీ హస్ బీన్ ఫెంటాస్టిక్. చాలా ఓపికతోని నేను స్టెప్పులు మర్చిపోతా ఇదనుకుంటా అని మధ్యలో హింట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి ఒక కొత్త మామ అల్లుడు. Once again, thank you so much to the entire team. Thank you Master, thank you Bhavna garu, and thank you Anjali. తిట్టండి కొట్టండి కానీ కలిసి ఉండండి అంతే. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక మ్యాజికల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు శ్రీ సత్య అండ్ చందమామ. So let's welcome these cuties.
కొరియోగ్రాఫ్ చేసిన ప్రశాంత్ మాస్టర్ ఎక్కడా? ఫస్ట్ మమ్మీ మీరు మాట్లాడాలి. చాలా ముద్దుగా ఉన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు ఎప్పుడు వచ్చిన ట్విన్నింగ్ లా అనిపిస్తారు. కాకపోతే ఏంటంటే నాకెప్పుడు ఈ అవకాశం రాలేదే అని ఒక బాధ. సూపర్ గా చేశారు కనగాడు. ఐ లవ్ యూ. లవ్ యూ టు. శైలజ గారు ఎలా అనిపించింది క్యూట్ క్యూట్ చేసిన పర్ఫార్మెన్స్ మా చందమామ? కుందనపు బొమ్మ బుట్ట బొమ్మ ఇద్దరూ కలిసి ఇంత బ్యూటిఫుల్ గా క్యూట్ గా ఒక పర్ఫార్మెన్స్ చేస్తే ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉండొచ్చు. అంత బ్యూటిఫుల్ అనిపించింది ప్రశాంత్ మాస్టర్. ఇట్ వాజ్ అ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్ అండ్ రియలీ రియలీ థాంక్యూ. అయ్యో నా బుజ్జి చాలా 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 బాగా అనిపించింది. ఇట్స్ అ వెరీ 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 క్యూట్నెస్ ఓవర్లోడెడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ సత్య అండ్ థ్యాంక్ యూ చందమామ. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దాం. అంజలి గారు యు ఆర్ ద స్టార్ ఆఫ్ అవర్ షో కాబట్టి మీకోసం ఒక మంచి క్యూట్ ఏవి ప్లాన్ చేశాము. మీ ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఒక చిన్న ఏవి. సో ఐ రెడీ టు వాచ్ ఇట్? ఆల్రైట్, ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్. అంజలి గారు అయ్యో కంట్లో నీళ్ళు. అంజలి గారు నిజంగా చాలా కష్టపడ్డారు. జనరల్ గా ఏంటంటే ఎవరికన్నా మెమరీస్ అంటే చాలా ఇది అండ్ సర్ప్రైజెస్ అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైంది. కానీ ఇంత మంచి ఏవి చేశారు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంటే శ్రీమంతం కాబట్టి అది మొదలు పెడదామా? లెట్స్ బిగిన్ ది సెలబ్రేషన్. సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని. పసుపు కుంకుమ ఆడవాళ్ళ సౌభాగ్యానికి ఈ రెండిటికి మించి ఇంకేది లేదు. నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ కుంకుమ. నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో, చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో, శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవా. బుజ్జి గంధం ఇది చలవ చేస్తుంది అంటారు. సో ఈ చలవ నీకు మన బిడ్డకి చలవ చేసి ఇద్దరు చాలా హ్యాపీగా ఉండాలి కోరుకుంటూ ఈ గంధం పెడుతున్నాను. చలువ చందనాల మించు చల్లని నా చూపుతో, అర్ధాంగికి జరిగేను అలంకార సేవా. ఈ గాజులు నీ చేతి నరాలకు తగిలి ప్రసవం సుఖంగా అవ్వాలని కోరుకుంటూ ఈ గాజులు వేస్తున్నాను. 12 బిడ్డతో ప్రసవం అయి నువ్వు బిడ్డ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ గాజులు వేస్తున్నాను. సీతమ్మకు జరిగేను సీమంతపు సేవా. నులివెచ్చని నాయదపై పరిచేటి పాన్పులో, కనురెప్పల వింజామర విసిరేటి గాలితో, చూలాలికి జరిగేను జూలాలి సేవ, చూజూలాలి సేవ. శ్రీవారికి ఒక మనవిని సేయని,
మన అంజలికి అయితే శ్రీమంతం చేసుకోవాల్సింది మన చందమామకి, కానీ కరోనా టైంలో వచ్చింది కాబట్టి ఆవిడ చేసుకోలేకపోయారు. ఆ బాధ అయితే ఆవిడకి అలా మిగిలిపోయింది. అది ఇక్కడ ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో తీర్చాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి మీకు చేస్తున్నాము. సో మీరు హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉంటే బిడ్డ ఇంకా హ్యాపీగా పుడుతుంది అనమాట. సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగి నేల సంబరములే కోసల దేశమే మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే పున్నమి ఆమని కలిసి వెల్లువై కన్నుల పండుగ చేసే మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మవుతోంది. సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగి నేల సంబరములే. అమ్మల కలంత చేరి చెమ్మ చిక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే జుట్టు తువ్వి నవ్వు రువ్వి ముత్యమంతా బొట్టు పెట్టి భర్త గారు దగ్గరయ్యనే. అమ్మల కలంత చేరి చెమ్మ చిక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే జుట్టు తువ్వి నవ్వు రువ్వి ముత్యమంతా బొట్టు పెట్టి భర్త గారు దగ్గరయ్యనే. కాశ్మీరమే కుంకుమ పువ్వే కావేళ్లతో పంపే కర్ణాటక రాజ్యం నుంచి. పవన్ గారు కంగ్రాచులేషన్. తగ్గేదేలే. గుడ్ జాబ్. అదే అంటే మిషన్ సక్సెస్ఫుల్ అని. సరే అంజలి గారు మరి ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు లడలడ మాట్లాడతాను, బట్ ద ఫస్ట్ టైం నాకు మాట్లాడడానికి రావట్లేదు. ప్రతి ఒక్కరికి సీమంతం అనేది వాళ్ళకి చాలా ఇష్టమైన విషయం అన్నమాట. ఆడవాళ్ళకి ఒక బిడ్డకు జన్మనియడం. కానీ కోవిడ్ టైంలో చందమామ గడు పుట్టడం వల్ల ఏమో అసలు 9 నెలల్లో బాగా చేసుకుందాం, అప్పుడైతే పొట్టది బాగా కనిపిస్తుంది, హ్యాపీగా అందరినీ పిలిచి చేద్దాం అనుకున్నా. కానీ కోవిడ్ టైం వల్ల ఒకరినొకరు చూసుకునే అవకాశం లేదు. కానీ అది మనసులో ఒక వెలితిలాగా ఉండిపోయింది అనమాట. కానీ ఈ మెమరీ నేను కాదు, నా కూతురు లోపల బాబో పాపో తెలీదు, వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంత అందంగా, అంటే నా వాళ్ళందరి మధ్యలో మనసులో ఎంతో ప్రేమతో, నా మీద ఎంతో ఇష్టంతో నన్ను ఆశీర్వదించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీకి మల్లెమలాకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ టైం నా ఫ్యామిలీ అందరూ, ఎందుకంటే వాళ్ళు అసలు స్క్రీన్ లో కనపడడానికి నిజంగా ఇష్టపడరు. నేనే షాక్ అయ్యాను ఈరోజు ఇంతమంది వచ్చారు. అండ్ నా కోసం నా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మెమరీ నా లైఫ్ లో ఎప్పుడూ నాకు ఉండిపోతుంది. మేము మళ్ళీ చెప్తూనే ఉంటాము, మేమందరూ ఒక ఫ్యామిలీ అని. మనస్ఫూర్తిగా ఈ విషయం మేము ఈ రోజు ఓపెన్ గా చెప్పుకోవచ్చు. ఇట్స్ నాట్ అ ప్రొఫెషనల్ ఫంక్షన్, ఇట్స్ అ పర్సనల్ ఫంక్షన్. వి ఆల్ ఆర్ అ బిగ్ ఫ్యామిలీ. మనం ఒకసారి లహరి సీమంతం చేసాం ఇక్కడ అందరం కలిపి. నేను అప్పుడు అనుకున్నాను, అరే నా సీమంతం జరగలేదు నిజంగా, అంటే ఇంకొక ప్లాన్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడే జరగాలి అని. ఆ విష్ అనేది దేవుడు వింటాడేమో, అందుకనే. అండ్ స్పెషల్ థ్యాంక్స్ రవి, థ్యాంక్ యూ సో మచ్. అవునరా అక్షంతలే. చెల్లి సల్లంగుండాలి, బంగారు తల్లి సల్లంగుండాలి. కానీ నిజంగా ఇది ఇంట్లో చేసుకుంటున్నట్టే ఉంది. ఎవ్వరు అంటే షూటింగ్ ఉంది వచ్చామన్నట్టు కాకుండా నిజంగా అందరూ. స్పెషల్ థ్యాంక్స్ ఎందుకన్నానంటే మనం అందరూ రెగ్యులర్గా కలుస్తుంటాం, రవి ఎప్పుడో ఒకసారి వస్తాడు, కానీ అడగగానే వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్. కానీ మనం నిజంగానే స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాల్సింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి.
And ivalti 10,000 rupees cash prize goes to emotional performance chesina hum sab ka nahi Chandamama ka mama Ravi mama. And gift hamper goes to Naresh. Rara. చందమామ బాగా ఉతికిందా? ఆల్ రైట్, ఇదండి మన ఇవాల్టి ఎపిసోడ్. చెప్పాను కదా, ఇట్ ఈస్ నాట్ అ ప్రొఫెషనల్ ఫంక్షన్. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగింది an absolute family function. Once again, thank you so much viewers. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. Have a happy Sunday and we love you all.